మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనములో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మీరు ఎవరైనా దేవుణ్ణి చూసారా? మీ అనుభవంలో దేవుణ్ణి చూశాను అన్న అనుభవం మీకుందా? లేదు అంటే మీ హృదయంలో ఇంకా దేవుడు కోరినటువంటి పరిశుద్ధత లేదు. చూడండి, అడగండి ప్రభువుని, దేవా మిమ్మల్ని చూచే కన్నులు నాకు ఇవ్వండి. మోషే అడిగాడు, ఐ వాంట్ టు సీ యువర్ ఫేస్, నీ ముఖాన్ని చూడాలనుకుంటున్నాను అన్నాడు. దేవుడు అన్నాడు, బతకవయ్యా నువ్వు, అయినా పర్వాలేదు, ఐ వాంట్ టు సీ యువర్ ఫేస్. ఓకే, నువ్వు ఇంతగా ముచ్చట పడుతున్నావు కాబట్టి రా. పర్వతం మీదకి వెళ్ళాడు. దేవుడు అలా వెళుతూ ఉండగా వెనక నుంచి ప్రభువుని చూసినందువలన మోషే ముఖము అద్భుతంగా ప్రకాశమానముగా మారిపోయింది అని 34వ అధ్యాయంలో నిర్గమాకాండంలో మనం చదువుతాం. అంటే దేవుని చూచే కన్నులు కావాలి అంటే మన హృదయము మొదట శుద్ధిపరచబడాలి. కొన్నిసార్లు దేవుడు దాన్ని ఎందుకు అలా ఆ కండిషన్ పెట్టాడు అంటే, హృదయం అనేది సమస్తమైన వాటికి నిలయమై ఉంది. బైబిల్ చెప్తుంది, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును అన్నాడు. హృదయమే మానవుని ఆత్మకు కేంద్రమై ఉంది కనుక దానిని శుద్ధి చేస్తే తప్ప దేవుణ్ణి చూసే భాగ్యం దొరకదు. ఆ హృదయానికి భయంకరమైన రోగం వచ్చింది అన్నాడు ఇర్మియా ప్రవక్త. 17వ అధ్యాయం 9వ వచనం తీసి చదవక్కర్లేదు కానీ, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలిగిన వాడు ఎవడు అన్నాడు.